కృష్ణయ్య ఇప్పుడు 14థ్ బంద్ కాల్ ఇచ్చినారు. ఎట్లా అమలైద్దమ్మా? ఆ! ప్రజల లోపల చైతన్యం లేనప్పుడు, పోయి కన్విన్స్ చేయనప్పుడు హ్మ్. షాప్‌లో వాళ్ళను, వాళ్ళెందుకు బంద్ జేస్తారు? వీళ్ళు బంద్ జేయమంటారు. హ్మ్. ప్రభుత్వం ఏమో బంద్ చేయొద్దని జెప్తది వాళ్ళకు. హ్మ్. పోలీసులు పోయి చెప్తారు. మీరస్సలు బంద్ చేయొద్దు మేము జూసుకుంటామని. అంత శక్తి గూడా లేదు గదా! బీసీలు అవును. రోడ్ల మీదకొచ్చి బలవంతంగా షట్టర్స్ దించే విధంగా ఎప్పుడు భయపడతారు వాళ్ళు? వీళ్ళు ఒకవేళ ధ్వంసం జేస్తారేమో, వీళ్ళు తలగబెడతారేమో, అనుకున్నప్పుడు. విధ్వంసాన్ని మనం కోరుకోము గానీ, ఒక భయం అనేది లేకపోతే వాళ్ళెందుకు బంద్ పెడతారు? రోజొచ్చే లాభాలను ఎందుకు పోగొట్టుకుంటారు? హ్మ్. ప్రజల్లో ఆ చైతన్యం వచ్చి రోడ్ల మీద వేల మంది వస్తున్నారనుకోండి, అంత దూరం నుంచే షట్టర్‌లేస్తారు. అవును. ఎవ్వరు చెప్పినా వినరు. అవును. అదన్నా చూపెట్టాలి గదా! అది జేయగలుగుతారా? నా మీద కోపం వస్తే రానియి, హ్మ్. మా బీసీ సోదరులకు. కానీ ఆ పౌరుషం ఉంటే గనక, రేపు కృష్ణయ్య నాయకత్వాన హ్మ్. రోడ్ల మీదికి వేల సంఖ్యలో గనక జనాలొచ్చారనుకోండి, అప్పుడు ఢిల్లీలో కూర్చొని ఆయన పిలిపించినా గూడా, ఆ పిలుపు అమలైతది. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో గూడా అదే అవును. చూసాం మేము. అవును. అవును. కేసీఆర్ రాకముందు మేము ఎన్ని సార్లు బంద్ పిలిపించినా అమలు అవును. జరగలే. హ్మ్. కేసీఆర్ వచ్చినాక అమ్మో! భయపడ్డారు. ఎందుకంటే జనం కదులుతున్నారు. కరీంనగర్ మీటింగ్ కొన్ని లక్షల మందితో అవును. జరిగేసరికి హ్మ్. భయపడ్డారు. ఎప్పుడు బంద్ ఇచ్చినా అమలైంది. అది జరగాలి. ఇంకోటి ఎంత పెద్ద నాయకుడు బంద్ ఇచ్చినా అమలు జరగదు. హ్మ్. ఒక్కోసారి మామూలు వ్యక్తి బంద్ ఇచ్చినా కూడా అమలు జరుగుతది. అది 69 తెలంగాణ ఉద్యమంలో మేము చూసాం. అప్పుడేమైందంటే చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడుస్తా ఉందప్పుడు. ప్రజలు వాలంటరీగా విధుల్లోకొచ్చి ఆందోళన చేస్తున్నారు. 3 రోజులు వరుసగా ఫైరింగ్ అయ్యి 60, 70 మంది రికార్డ్ పరంగా చనిపోయారు. అబ్బా! అన్‌అఫిషియల్‌గా 200 మంది చనిపోయారు హైదరాబాద్ సిటీ‌లోనే. అవును. అప్పటికప్పుడు ఇందిరాగాంధీ వచ్చింది స్పెషల్ ఫ్లైట్‌లో రాత్రి. హ్మ్. వచ్చి చెన్నారెడ్డి పిలిసి, "ఆలోచిద్దాం ఇప్పుడైతే మీరు ఈ బందులు ఇయ్యకుండా ఆపండంటే నా చేతుల్లో లేదని" చెప్పాడాయన. హ్మ్. తెలంగాణ ఉద్యమం అనేది నా చేతిలో లేదు. హ్మ్. ప్రజల్లోకెళ్ళిపోయింది. అయితే ఆ సమయంలో శ్రీధర్ రెడ్డి ఒక మామూలు వ్యక్తి. అవును. చెన్నారెడ్డిని డిఫర్ అయ్యి ఆయన మామూలు స్టూడెంట్ లీడర్. పెద్దగా పేరున్న వ్యక్తి కూడా కాదు. చెన్నారెడ్డిని డిఫరెంట్ కాబట్టి ఆయనకు పాపులారిటీ వచ్చింది. ఆయన బంద్ పిలిపియంగానే మొత్తం బంద్ అయిపోయింది. మొత్తం ఫైరింగులు, గొడవలు. అంటే కొన్ని సార్లు ప్రజల లోపల చైతన్యం ఉన్నప్పుడు, మామూలు వ్యక్తి పిలిపించినా కూడా బంద్ అమలైతది. కొన్నిసార్లు ఎంత పెద్ద లీడర్ పిలిపించినా కూడా అమలు కాదు. హ్మ్. పీపుల్స్ వార్ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడవిలో ఉండి, నల్లమల్లో ఉండి పిలిపించినా కూడా హైదరాబాద్ బంద్ జరిగింది. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళు ప్రజలకు దూరమైనలో, వాళ్ళు ఇక్కడికొచ్చి పోస్టర్‌లేసినా కూడా బందులు అమలు జరగలేదు. హ్మ్. ఎప్పుడు ప్రజల్లో మన బలం ఎంత? ప్రజల్లో చైతన్యం ఎంత? ప్రజలు కదులుతున్నారా? ఇదే గీటురాయి ఏ ఉద్యమానికైనా. అది అడవిలో అన్నల ఉద్యమమైనా, జనారణ్యంలో మన ఉద్యమమైనా గూడా అదే గీటురాయి. ఇప్పుడు అర్థమైతుంది. ఏ హ్మ్. మాత్రం సరిపోదు. అంతే. ఇప్పుడు చేస్తున్నది. సరిపోదు. ఈ బీసీ లీడర్‌లని చెప్పుకుంటున్న సో కాల్డ్ ఎవ్వరు చేస్తున్నదైనా ఏ మాత్రం సరిపోదు. కానీ ఒక మంచి బిగినింగ్ గావాలి. హ్మ్. ఇదొక ట్విస్ట్. ఈ టర్న్ ఏదైతే ఉన్నదో, హ్మ్. వాళ్ళ లోపల చైతన్యాన్ని లేపడానికి ఇదొక మంచి బిగినింగ్ గావాలి. అవకాశం మల్లన్నకుంది. ఆ హ్మ్. అవకాశం కృష్ణయ్యకుంది. ఆ అవకాశం శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళకి గూడా ఉంది. అదే ఈ చిరంజీవులు సార్ గూడా పార్టీ పెడుతున్నారని ఆయన ప్రయత్నం. పార్టీ పెట్టినా, పెట్టకపోయినా ఒక ఇంటలెక్చువల్‌గా జయశంకర్ సార్ ఎట్లయితే హ్మ్. ఆనాడు తెలంగాణ సోయి కల్పించిండో, ఇవాళ నరహరి గారు గాని, ఆయన మధ్యప్రదేశ్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండి గూడా అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి ఆ సోయి కల్పిస్తున్నాడు. సోషల్ మీడియాలో గాని, మీటింగ్‌లలో గాని, బీసీల పోరుబాటు అని ఒక బుక్ రాసాడు. అది బాగా ఫ్లేర్ అప్ అయితున్నది. ఓకే. మొదటి నుంచి బీసీలకు ఎట్లా అన్యాయం జరిగింది బ్రిటిష్ కాలం కాడ్నుంచి. హ్మ్. అన్నీ అంటే ఎవరిని దూషించకుండా ఒక అద్భుతమైన బుక్ ఆయన ప్రజల ముందు పెట్టాడు. అదొక మేనిఫెస్టో లాగా బీసీలకు. అదే విధంగా చిరంజీవి గారు ఎవరు పిలిచినా పోతున్నాడు. విషయాలు చెప్తున్నాడు. ఆయనతో కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా పూర్ణచంద్రరావు లాంటి వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. అది జరుగుతది గానీ, రాజ్యాధికారం చాలా దూరం ఉన్నది. ఓకే. అట్‌లీస్ట్ రిజర్వేషన్‌ల లాంటి ఇట్లాంటి ఇష్యూస్ మీదనైనా కొంత హక్కులను సాధించుకునే విధంగా ముందుకు పోవాలి. ఇప్పుడు మల్లన్న పార్టీ పెట్టినా వెంటనే రాజ్యాధికారం వస్తా అంటే రాదు. కానీ హ్మ్. ఒక వాయిస్ అది. బీసీలకు ఒక ఆల్టర్‌నేట్ వాయిస్. హ్మ్. ఇప్పటిదాకా ఎవరు ముందుకు రాలే గదా! ఆయనొచ్చిండు పెట్టిండు. ఒక వాయిస్ అది. ఉండాలి. దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటది. బట్ అల్టిమేట్‌గా రేపు నెక్స్ట్ ఎన్నికలు జరుగుతేప్పుడు మరి వీళ్ళ పాత్ర ఏందంటే, ఈ 3 ఏళ్ళు వాళ్ళు ఇట్లా బీసీలను ఎంతైతే చైతన్యవంతులను చేస్తారో దాని మీద ఆధారపడి ఉంటది. ఓకే. అంతే. కేవలం మల్లన్న స్టేట్‌మెంట్‌ల మీద ఆధారపడి ఉండదు. హ్మ్. కానీ ఎంతవరకు జనంలోకి పెనెట్రేట్ కాగలుగుతాడు, ఎంతవరకు ఆర్గనైజ్ చేయగలుగుతాడు. అది ఇంకోటి బీసీలల్ల ముఖ్యమైన నాయకులంతా వేరు వేరు పార్టీలలో ఉన్నారు. హ్మ్. అవును సార్. ప్రజల లోపల బాగా సుపరిచితులైన వాళ్ళు. మరి వాళ్ళంతా గూడా ఆ పార్టీలు వదిలిపెట్టి వస్తారా? హ్మ్. రారు. ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కలుగుతది, ఆ! ఖచ్చితంగా ఇది అధికారంలోకొస్తది వస్తది
అనే నమ్మకం కలిగినాడు వదిలేసి వస్తారు. చాలా మంది నాయకులు వదిలేసి వస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించాలంటే గీటర్ అయింది ప్రజలే. ప్రజలు కదలాలి. ఇప్పుడు కాంగ్రెస్ అంత 120 ఏండ్ల నాటి కాంగ్రెస్ 2004లో గులాం నబీ ఆజాద్ను కేసీఆర్ దగ్గరికి ఎందుకు పంపింది? ఉమ్, అంటే పెద్ద ఎత్తున ప్రజలు కదులుతున్నారు. వరంగల్లో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాడు. అవును. అది సోనియా గాంధీ ఈనాడు పేపర్లో చూసి తెలుగు రాదు కాబట్టి ఇది ఎక్కడ అని సెంట్రల్ హాల్లో ఆ పేపర్ పట్టుకున్నాయని అడిగింది. ఇది హైదరాబాద్లో, ఇది కేసీఆర్ అంటే కేసీఆర్ ఎవరు అంటే తెలంగాణ నినాదం ఇది. అప్పుడే ఆమె రాజశేఖర్ని అడిగింది. అడిగితే ఆయనతో ఏం కాదమ్మా, వాళ్ళందరూ లారీలలో ఎక్కిస్తే వచ్చిన జనము, నువ్వు ఎందుకు దాని గురించి పరిశాన్ అవుతున్నావు, నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తామంటే నమ్మలే. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఫుల్ పే చేశారు ఈనాడు వాళ్ళు. ఇన్ని లక్షల మంది ఎక్కడ జరగలేదు, ఇది పట్టుకు వస్తారా, లారీలు పంపుతూ వస్తారా అని చెప్పి ఎస్ఎం కృష్ణ కర్ణాటక మాజీ సీఎం ఉండే, ఆమె చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండేవాడు. నువ్వు రాజశేఖర రెడ్డి చెప్పకుండా పోయి మొత్తం తెలంగాణ అంతా తిరిగి రియల్ పిక్చర్ ఏందో నాకు చెప్పు అని చెప్తే ఆయన వచ్చి మొత్తం తిరిగిపోయి చెప్తే అప్పుడు నువ్వు కాసేపు కూర్చో పక్కన, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు కానీ నాకు అడ్డు రాకని చెప్పేసి ఆయన నోరు మూయించి ఇక్కడ కేశవరావును, ఇక్కడ డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్, దాసన్ నారాయణరావు వీళ్ళందరినీ కూడా కేసీఆర్తో మాట్లాడండి, గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో ఆ పొత్తు కోసం ప్రయత్నం చేసింది. అదివరకు కేసీఆర్కు ఒక్కడే ఎమ్మెల్యే అసెంబ్లీలో, కాంగ్రెస్ నుంచి పాపారావు గారు ఉండేవారు, ఇద్దరు, ఒక ఆయన బీజేపీ నుంచి ఉండే రవీంద్రనాథ్ రెడ్డి. ఈ ముగ్గురు తప్ప ఏం బలం ఉన్నదని చెప్పి అంటే జనం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నది ఏంటంటే జనంలో ఉంటే బతుకుతారు, జనంలో ఉంటే ఢిల్లీ దగ్గర అవుతుంది, రాజ్యాధికారం దగ్గర అవుతుంది, జనంలో ఉంటే రిజర్వేషన్లు అమలు అవుతాయి. పాలక వర్గాలు భయపడేది ఎవరికంటే జనానికి, ఒక పోలీస్ భయపడేది ఎవరికి, ఒక అడ్వకేట్కి. కాబట్టి రేవంత్ రెడ్డి మెడల్ వంచి మనం రిజర్వేషన్ సాధించాలి, నరేంద్ర మోడీని ఒప్పించి మనం రిజర్వేషన్ సాధించాలంటే బీసీలలో చైతన్యం వచ్చింది, నేను బీసీ ముఖ్యమంత్రిని పెడితే నా పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మోడీకి కలగాలి. అది కలగలేదు కాబట్టి రామచంద్రరావుని పెట్టిండు, అది కలగలేదు కాబట్టి కిషన్ రెడ్డిని పెట్టిండు, అది కలిగితే ఈటల రాజేందర్, బండి సంజయ్ అయ్యేవారు కదా. అంటే నీకు కేంద్రం నుంచి సాధించుకోవాలన్నా, రాష్ట్రం నుంచి సాధించుకోవాలన్నా అల్టిమేట్గా జనమే. ఆ జనం లోపలికి ఎంత తొందరగా పోతాము, ఎంత తొందరగా చైతన్యవంతులను చేస్తాము. జనం ఏమడుగుతారు, బీసీల రాజ్యాధికారం వస్తే నాకేమొస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది చెప్పాలి, గ్రామీణ ఆధారిత పరిశ్రమలు వస్తాయి, ప్రతి కులానికి వృత్తి మోడర్నైజ్ అవుతుంది, కార్పొరేషన్స్ పెడతాము, స్వయం పోషకం కోసం ఏం చేద్దామన్నా కూడా ఫండ్స్ వస్తాయి, 50% బడ్జెట్ బీసీలకు కేటాయిస్తాము. ఈ రోడ్ మ్యాప్ పెట్టుకొని పోవాలి జనంలోకి. తెలంగాణ వస్తే మాకేమొస్తుంది అని అడిగారు. అందరికీ చెప్పాం, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన ఉద్యోగాలలో ఆంధ్ర నుంచి వచ్చి ఉండరు, తెలంగాణ వస్తే మన నిధులు మనకే ఉపయోగపడతాయి. ఇప్పుడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉండడం వల్ల మన నిధులు పోతున్నాయి, తెలంగాణ వస్తే పల్లెలు బాగుపడతాయి, తెలంగాణ వస్తే హైదరాబాద్ సిటీ కొంతవరకు డెవలప్ అవుతుంది. ఇట్లాంటివన్నీ చెప్పడంతోనే కదా ప్రజల లోపల కదిలికి వచ్చింది. మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది, సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. తెలంగాణ రావడానికి ఉద్యమాలు ఎట్లా జరిగినాయో, భావజాల వ్యాప్తి ఎట్లా జరిగిందో, మేధావులు ఎట్లా కలిసి వచ్చారో, మామూలు చిత్తు కాగితాలు ఏరుకున్నవాడు శవాలను తలగబెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా కదిలొచ్చారో, బీసీలలో కూడా ఆ భావజాల వ్యాప్తి జరిగితే అట్లే కదిలొస్తారు. రెడీమేడ్ లీడర్స్ ఎవరు ఉండరు. కేసీఆర్ గారు పెద్ద లీడర్ కాదు కదా అప్పుడు. మరి ఆ ఉద్యమమే లీడర్ను క్రియేట్ చేస్తుంది. కాబట్టి ముందు ప్రజల లోపలికి పోయి ఆ భావజాల వ్యాప్తి అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక కలెక్టివ్ ఎఫర్ట్, ఒకరితో అయ్యేది కాదు. అది అప్పుడు 28 సంఘాలు ఉండే. నేను, జయశంకర్ గారు, కేశవరావు జాదవ్, పాషం యాదగిరి ఈ సంఘాలన్నింటిని ఒక్కటి చేసి ఐక్యవేదిక పెట్టాం. ఒక నమ్మకం వచ్చింది. అందులో ఏవి రాజవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఎంఎల్ పార్టీకి సంబంధించిన బెల్లయ్య నాయక్ ఉన్నాడు. అంటే రైట్ నుంచి లెఫ్ట్ వరకు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చినాం. కాబట్టి కేసీఆర్ గారు రాకముందు ఒక తెలంగాణ మీద ఒక భావజాల వ్యాప్తికి ఒక సంఘం ఏర్పడ్డది, ఓ 300-400 మీటింగులు పెట్టాం. ఆ తర్వాత కేసీఆర్ గారికి ఒక నమ్మకం కలిగింది, ప్రజల లోపల ఒక చైతన్యం ఉన్నది, నేను పోతే కనుక డెఫినెట్గా ఈ నినాదం సక్సెస్ అవుతుంది, ఒక నాయకుడు లేడు కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆయనకు అర్థమైంది. లేకపోతే ఆయన ఎందుకు వచ్చేవాడు? అంటే బీసీలో అది కూడా సేమ్ అంబేద్కర్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు. ఇక్కడ ఇంకోటి చేర్చాల్సింది ఏంటంటే, బోధించడానికి మనకే తెలియదు కదా, అధ్యయనం చేయి, బోధించు, సమీకరించు, పోరాడు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న దానిలో కూడా అధ్యయనం మేము చేశాం. నేను నీళ్ళ మీద స్టడీ చేశాను, విఠల్ ఉద్యోగాల మీద స్టడీ చేశాడు,
జయశంకర్ సార్ నిధుల మీద స్టడీ చేశాడు, అధ్యయనం చేశాం 3 ఏళ్ళు. తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక బోధించడం మొదలుపెట్టాడు. తన శక్తి చాలదనుకొని తెలంగాణలో ధూమ్ధామ్‌గా ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆట పాటను మేళవించాడు. రవీంద్ర భారతిలో ఏదో ఒక ప్రోగ్రాంకి ఆయన పిలిచినప్పుడు ఆ ప్రోగ్రాంలో తెలంగాణ ఆట పాటను ప్రదర్శించారు. అంతర్పుల నాగరాజు, రస్మై బాలకిషన్. అది చూసిన తర్వాత వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి మొత్తం తెలంగాణ ఉద్యమం అంతా ఈ ఆట పాటతో నడవాలని చెప్పి కవులను కూర్చోబెట్టి, కళాకారులను కూర్చోబెట్టి, రోజుల కొద్ది పాటలు రాయించి ఎట్లా పోతే ప్రజల్లోకి పోతుంది. భావజాల వ్యాప్తికి మేము రాసాం ఆర్టికల్స్, 100 ఆర్టికల్స్ నేను నీళ్ళ మీద రాశాను. విఠల్ పుస్తకాలే రాశాడు 610 జీవో మీద, ఉద్యోగాల మీద. జయశంకర్ సార్ 100 ఆర్టికల్స్ రాశాడు నిధుల మీద, పోలేదు. ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా సామెతలతో కేసీఆర్ చెప్పాడు. జానపదాన్ని మేళవించి గద్దర్ నుంచి గోరటెంకన్న దాకా అద్భుతంగా రాయగలిగారు. ఇది బీసీలల్లో ఇది ఒక మార్గదర్శకం కావాలి. తెలంగాణ ఎట్లా వచ్చిందో బీసీలకు రాజ్యాధికారం కూడా అట్లే వస్తుంది. అంటే తెలంగాణ మనకు పర్ఫెక్ట్ మోడల్. మనం తెలంగాణలో ఉద్యమాలకే పర్ఫెక్ట్ మోడల్ కాదు. భారతదేశంలో 14 ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు రావాలి మొదలుపెట్టారు, కానీ ముందుకు పోవట్లేదు. అందరికీ తెలంగాణ ఇస్ ద రోల్ మోడల్, మనకే కాదు. తర్వాత ఏది సాధించుకోవాలన్నా అధ్యయనం, బోధించు, సమీకరించు, పోరాడు. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇట్లా ఎన్నిసార్లు జరిగింది సార్ ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ అభాసు పాలవ్వటం, రెచ్చగొట్టడం, అవుతుంది అనుకోవటం, క్యాన్సిల్ అవ్వటం, ఇట్లా ఎన్నిసార్లు మనం ఇబ్బంది పడ్డాం? ప్రతి ముఖ్యమంత్రి కూడా ఎన్నికలలో మాట్లాడేటప్పుడు కానీ, తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కానీ మేము చేస్తామనే చెప్తారు. దాదాపు 90s నుంచి ఇట్లనే జరుగుతుంది. బట్ లాస్ట్కు నిజంగానే ఆ బిల్లులు పెట్టేటప్పుడు కానీ, వాటి సాధించుకోవడానికి ఢిల్లీతో కొట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ ఆ చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ఆ చిత్తశుద్ధి లోపం అయితే ప్రతి పాలకునికి ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కనుక కరెక్ట్గా మూవ్ చేయగలిగితే, ఆయన ఇవ్వడని నేను అన్నాను. మళ్ళొక్కసారి కొంత ఆలస్యమైనా పర్వాలేదు, కరెక్ట్గా డెడికేటెడ్ కమిషన్ వేయాలి, కమిషనే పనిచేయాలి, కమిషనే రిపోర్ట్ స్టడీ చేయాలి. ప్రతి గ్రామానికి సంబంధించినంత వరకు కమిషన్ చేస్తే లోకల్ బాడీస్లలో ఈజీగా వస్తాయి మనకు. ఆ కె కృష్ణమూర్తి జడ్జిమెంట్ మినహాయింపు తీసుకోగలుగుతాం. బట్ షెడ్యూల్ 9లో పెట్టకుండా ఉద్యోగాలలో కానీ కాలేజీలలో కానీ సీట్లు రావు. అయితే ఆ ముఖ్యమంత్రికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పటిదాకా మనం అనుభవించినాం. ఇప్పుడు ఈ ఎకనామిక్ బ్యాక్వర్డ్ లాస్ ఎట్లాగో 10% ఉంది కదా, మనకేం అన్యాయం జరుగుతలేదు. రెడ్లకు కానీ, రావులకు కానీ, అగ్రకులాలకు కానీ ఏం అన్యాయం జరగట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే అట్టడుగు మార్కులు వచ్చిన ఈబీసీ వ్యక్తికి ఇవాళ హైయెస్ట్ జాబ్స్ వస్తున్నాయి. అదే బీసీకి, ఎస్సీకి కూడా రావట్లేదు. అవును సార్. ఎస్సీ కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు, ఎందుకంటే కరుణాకర్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నది 3.5-4% కూడా లేరు. కేసీఆర్ నాకు చెప్పింది అయితే 2.5%. 2.5% ఉన్న వాళ్ళు ఇవాళ ఎస్సీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు గ్రూప్ 1లో ఉద్యోగాలు వచ్చాయి. మొన్న డిఎస్సీలో కూడా సార్ ఒక ఓసీకి 70 మార్కులు వచ్చిన ఓసీకి టీచర్ ఉద్యోగం వచ్చింది. అట్లాగే 90 మార్కులు వచ్చిన బీసీకి కూడా ఉద్యోగం రాలేదు. బీసీ పక్కకు పెట్టు, ఎస్సీల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు వస్తున్నది. అయితే అది రాజ్యాంగంలో భాగమైంది కాబట్టి ఏ కోర్టు దాన్ని కొట్టేయలేదు. దాన్ని ఒక స్వేచ్ఛ ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వానికి. మా దగ్గర ఓసీలు అంతా లేరు, మేము దీన్ని 4% పరిమితం చేస్తామని కేసీఆర్ గారు చెప్పుకుంటే బాగుండేది. బట్ ఏ ఒత్తిడి వల్లనో ఏమో ఆయన కూడా దాన్ని. ఇంకోటి అప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగానే బీసీ ఉద్యమం గట్టిగా ఉండుంటే పార్లమెంట్లో బిల్లు పెట్టగానే ఇక్కడ మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు తలగబెట్టడం, ఊరేగింపులు తీసుకోవడం, ప్లేకార్డ్స్ ప్రదర్శించడం, బస్సులు నాపడం, రైళ్ళను నాపడం, ఉత్తర దక్షిణ ప్రాంతాలకు మధ్యలో కాజీపేట వరంగల్ ఉంది, ఇవి కనుక చేసి ఉంటే కేసీఆర్ గారు చేసేవాడా? దేనికైనా ప్రజలే గీటరాయి. బీసీ ఆర్గనైజేషన్స్ ఐక్యతతో లేనంత కాలం, ఉద్యమాల్లో ముందు ఉండనంత కాలం, ఎవరికి వాళ్ళే ఆలోచించినంత కాలం ఏ సమస్య పరిష్కారం కాదు. ఎస్ సార్, ఓవరాల్గా ఇప్పటివరకు కూడా మాలాంటి మీడియాలో ఇంత చర్చలు చేస్తున్న వాళ్ళం కూడా కొంచెం కష్టపడి, కొంచెం చిత్తశుద్ధి ఉంటే అయిపోయే పనే ఇది అని అనిపించింది ఈ రిజర్వేషన్స్ కూర్చి. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం 4 దశాబ్దాల నుంచి ఈ పోరాటం జరుగుతుంది. 4 దశాబ్దాల నుంచి బీసీల, ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టు నోటికాడి ముద్ద పక్కకు లాగేసుకుంటున్నారా, గుంజేసుకుంటున్నారా, అసలు ముద్దే పెట్టకుండా బూచిగా చూపిస్తున్నారా అనేది మనకు అర్థం కాని పరిస్థితి. కానీ
చాలా నాలెడ్జ్ వచ్చింది సార్. బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి ప్రజలలో మీరు అన్నట్టు చాలా తెలివి ఉంది. వాళ్ళకంటే తెలివిమంతులు అయితే పార్టీలు కావు, పార్టీల పరంగా నిలబడ్డ లీడర్స్ కారు. కానీ అదే ప్రజల్లో కూడా ఒకంత ఈరోజు ఆలోచించే విధంగా మీ సజెషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.